విజయనగరం జిల్లా రైతులు మోందా తుఫాన్ నిలువునా ముంచేసింది. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలోని జామి మండలంలోని 100 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో ఎక్కువ శాతం వరి పంట నాశనమైనట్లు రైతులు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో పంట నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మంతాన్ తుఫాన్ తీవ్రతకు విజయనగరం జిల్లా రైతాంగాన్ని కన్నీటికి మిగిల్చిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పంట పొలాలైతే నేల కొరిగిన పరిస్థితి. మరోవైపు పలు వాగులు, వంకలు, నదులకు నీరు పోటెత్తడంతో ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ప్రధానంగా వరి, చెరుకు, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే గనక గజపతినగరం నియోజకవర్గం జామి మండలాల్లో ఈ పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుందనే చెప్పాలి. మనం చూస్తున్నాం ఇక్కడ వరి పంట ఏదైతే పరుపు వలె ఏదైతే ఉందో ఆ పరుపుల ఇక్కడ నేల కొరిగినటువంటి పరిస్థితి. అయితే మరికొద్ది రోజుల్లో చేతికొచ్చే పంట ఈ తుఫాను దాటికి నేలమట్టం కావడంతో రైతులకి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే వరి పంట ఇది మరొక వారం 10 రోజుల్లో కోతకొచ్చే దశలో ఈ మంతి తుఫాన్ తీవ్రతకి పంట మొత్తం నేలపాలైంది. ప్రధానంగా వరి పంట ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. మరోవైపు చెరుకు పంట కూడా అక్కడక్కడ నేల కొరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే ఇది కూడా చూస్తున్నాం మనము వరిని మరొక వారం 10 రోజుల్లో ఈ పంట దశకు వచ్చి టైంలో చేతికంటున్న టైంలో ఈ విధంగా నీట మునగడంతో రైతులు పూర్తి స్థాయిలో చాలా వరకు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. చెప్పండి, అసలు ఈ మంతి తుఫాన్ తీవ్రత ఇంతకు ముందు ఏ తుఫాన్ల కంటే ఈ ఏడు ఎలా ఉంది అనుకుంటున్నారు? మీ పంట పొలాలు ఏ విధంగా నాశనం అయ్యాయి? ముందు కంటే మరీ ఎక్కువైపోయింది స్వామి. ఎక్కడ 40 బస్తాలు అవుతుంది అనుకున్నాం స్వామి. చూడండి, పంట కూడా మీరు చూశారు. చిన్న స్టార్టింగ్ కానీ ఎంతో బాధలు పడ్డాము. మరి దారుణంగా కుడిసింది స్వామి. దీనివల్ల మీరు రైతు భరోసా కేంద్రాలకు చెప్పి మా ఒక రంగు మారిన ఏదైనా తీసుకున్నట్టుగా ఏదో మీరు చేయాలి స్వామి. ఇక్కడికి వ్యవసాయ అధికారులకు వచ్చి మీకు ఎటువంటి భరోసాని ఇచ్చారు? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు మీ పంట పోయిందని చెప్పి? వ్యవసాయ అధికారులు వస్తాను స్వామి, వచ్చి ఇదిగలగా ఫోటోలు తీసుకొని ఏదో చేస్తాం చూస్తామని అని చెప్తాను స్వామి. మరి దాని గురించి కూడా మీరు కూడా ఆలోచించి వాళ్ళు కూడా చేయాలి సార్. అంటే ఇప్పుడు ఇది నేల కొరిగిన వరి పంటతో పాటు కొంత వరి పంట పూర్తిగా నీటమట్టం అయింది, నీళ్ళలో మునిగిపోయింది. మరోవైపు చెరుకు పంటలు కూడా నేల కొరిగాయి. పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎంత నష్టాన్ని చవిచూ పరిస్థితి ఏర్పడుతుంది రైతు? చాలా నష్టం స్టార్టింగ్ కానీ మరి బాధలు పడ్డాము. మరి సరే పంటకు వచ్చేటప్పుడు 70 మీకు కూడా తెలుసు కదా స్వామి. మరి రైతు గురించి మీకు తెలిసిందే ఏమీ లేదు. ఈ రైతు భరోసా స్వామి కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాం. రేపు పొద్దున మరి రైతు భరోసాకి మా ధాన్యం కొద్దిగా తీసుకున్నట్టుగా ఒక రంగు బారిన ఏదైనా మరి ఆ బాధలు మీరు తీసుకోవాలి స్వామి. ప్రధానంగా మీరు ఎక్కువ ఏ పంటను వేశారు? మీ ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు ఇంచుమించుగా పంట పొలాలు దెబ్బతిని ఉంటాయి? పంట పొలాలు అంటే స్వామి బాగా ఎక్కువ వేస్తారు స్వామి. వరి ఈ సంవత్సరం చాలా ఎక్కువ స్వామి. జామి మండలం చాలా ఎక్కువ స్వామి. వర్షం గాలికి బాగా ఎక్కువ పడిపోయింది స్వామి వరి. అంటే జనరల్ గా ఇక్కడ చెరుకు పంటను పండిస్తారు భీమసింగి ప్రాంతం జామిలో. ఈసారి ఎందుకు చెరుకు పంట తక్కువ వేశారు, వరి పంట ఎందుకు ఎక్కువ వేశారు? చెరుకు అంటే చెరుకు ఫ్యాక్టరీ పై ఫ్యాక్టరీకి తీసుకెళ్తాను స్వామి. తీసుకెళ్ళడం వల్ల మాకు చెరుకు రేట్ చాలా తక్కువ ఇస్తాను. అందుకే ఏటి మిగలలేదనేసి చెరుకు తక్కువ మానేశారు స్వామి. వరి జొన్న వేస్తాను స్వామి, మూస్తారు. అందువల్ల వరి జొన్న వేస్తాను స్వామి. చెరుకు మానేశారు. చెరుకు పై ఫ్యాక్టరీ తీసుకెళ్తాను, అందువల్ల మాకు తక్కువ ఇస్తాను రేటు. అంటే చెరుకు పంట ఉంటే ఈ పరిస్థితి ఎక్కువ నష్టం తక్కువ వచ్చేదని అనుకుంటున్నారంటే? చెరుకు అంటే కొట్టుగూళ్ళు తోలుగూళ్ళు అయిపోతాయండి, మరి నష్టం వస్తుంది చెరుకు రైతుకి, తక్కువ వస్తుంది డబ్బులు. అందువల్ల మరి వేయలేదు సార్ చెరుకు. అందుకే వరి జొన్న ఈ 2 వేస్తాను సార్. ఫ్యాక్టరీ ఆఫీసర్ సార్. అందువల్ల స్వామి చెరుకు వేయలేదు అంటే స్వామి తక్కువ పంట స్వామి. మొత్తానికి ఏదైతే ఈ ప్రాంతాల్లో జామి ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీ అయితే ఉండేది ఈ భీమసింగి ప్రాంతంలో, అయితే చెరుకు ఫ్యాక్టరీని ఆపేయటం వల్ల ఎక్కువ ఈసారి వరికి ప్రాధాన్యత అయితే ఇచ్చారు. అయితే ప్రతి ఏడాది కూడా చిన్న ఏదైతే విపత్తులు వస్తాయి వర్షాలకి కాస్త కోస్తో పంటలు పోయేవి, కానీ ఈ మంతి తుఫానుకు మాత్రము చాలా వరకు వేల హెక్టార్లలో వరి పంట అయితే పూర్తిగా నేలమట్టమై కొన్ని ప్రాంతాల్లో నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే చేతికొచ్చే
సమయానికి ఈ విధంగా మొంతా తుఫాన్ దాటికి తమ పంట పొలాలు పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యేవి, నీటి మునిగాయని రైతు అయితే కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి. అలాగే చెరుకు కూడా పూర్తి స్థాయిలో నేల కొరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఏదైతే వెన్ను వచ్చే టైంకి చేతికి పంట వస్తుందని టైంకి వరి పంట ఇలా నాశనం అవడంతో రైతు అయితే చాలా వరకు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి అయితే వస్తుంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో తమ ఏదైతే పంట పోయిందో ఆ పంట పోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు సరైన మద్దతు ధర ధాన్యానికి కలిగించాలి. తడిసిన ధాన్యాన్ని కూడా, రంగుమారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మైసరతో శ్రీధర్, HM TV, విజయనగరం.